గైస్, దురంధర్ 2 మూవీ మాకు యుఎస్ లో ఇప్పుడే జరగడం జరిగింది. యాక్చువల్ గా ఈ సినిమా గురించి రివ్యూ అనవసరం అని మీ అందరికీ తెలుసు. ఇండియాలో ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడిపోయినాయి. మీలో చాలా మంది సినిమాలు చూసేశారు. ఆల్రెడీ ఈ సినిమాలో ఉన్న సూపర్ స్పాయిలర్స్ ని మన ఎంతూజియాస్టిక్ రివ్యూవర్స్, ఎంతూజియాస్టిక్ ఇన్స్టాగ్రామర్స్, ఫేస్బుక్ యూజర్స్ వాట్సాప్ లో, గ్రూపుల్లో అక్కడ ఇక్కడ కూడా పెట్టేయడం జరుగుతుంది. మీరు కనుక దురంధర్ సినిమా కనుక చూస్తే స్టాప్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ప్లీజ్ డూ గో అండ్ వాచ్ దురంధర్ 2 రైట్ అవే. మీకు కనుక టికెట్లు దొరికితే, ఒకవేళ దురంధర్ చూడకపోతే ఫస్ట్ దురంధర్ పార్ట్ 1 అర్జెంట్ గా ఓటీటీలో చూసేసి లేదా థియేటర్ లో చూసేసి పరిగెట్టుకుంటూ వెళ్లి దురంధర్ పార్ట్ 2 చూడండి. ఎందుకంటే దురంధర్ పార్ట్ 1 లో మనకి ఓపెన్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ అసలు మనం ఎవర్రా ఈ క్యారెక్టర్స్, అసలు ఏం జరుగుతుందిరా, ఏంట్రా ఈ కనెక్షన్స్ అనుకునే కైండ్ ఆఫ్ కనెక్షన్స్ అన్నిటికీ మన ఆదిత్య ఈ పార్ట్ లో ఫినామినల్ గా ఆ కనెక్షన్స్ పెట్టాడు. కొన్ని ఫినామినల్ క్యారెక్టర్స్ ని చాలా సర్ప్రైజింగ్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ క్యారెక్టర్స్ గురించి, ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గురించి, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం సడన్ గా ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు ఆ వచ్చే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్, వచ్చే ఆ బ్లడ్ బాయిలింగ్ కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్ అది వేరేగా ఉంటది మనం డైరెక్ట్ గా సినిమాలో కనుక ఆ సీన్స్ ని చూస్తే అన్నమాట. ఇంకా ఈ సినిమా లెంత్ విషయానికి వస్తే 4 hours మూవీ కదా అని మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 లాగానే ఈ పార్ట్ కూడా మనల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ కి అలా అతుక్కుపోయి మనల్ని అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీలో. ఫ్రమ్ ద గెట్ గో బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి మనకి కనెక్ట్ చేసి మన రణ్వీర్ ని మెయిన్ క్యారెక్టర్ గా చూపించి మన అక్షయ్ ఖన్నాని కొంచెం మిస్ అవుతాం అనుకోండి మనం ఖచ్చితంగా. కాకపోతే మిగతా క్యారెక్టర్స్ అందరినీ ఫెనామినల్ గా, ఫెంటాస్టిక్ గా వాడుకుంటూ ఏ క్యారెక్టర్ కి పడాల్సిన సీన్స్ ఆ క్యారెక్టర్ కి ఆ ఇంపార్టెన్స్, ఆ డ్రామాని ఆ క్యారెక్టర్స్ చేత నడిపిస్తూ ఈ సినిమాలో మనకి బోర్ అనే యాంగిల్ లేకుండా ఆ సీన్స్ ని చాలా కన్స్ట్రక్టివ్ గా మనకి చూపిస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారనమాట. నాకు లాస్ట్ లో క్లైమాక్స్ వచ్చినప్పుడు కొంచెం క్లైమాక్స్ లెందీ అయిందా అని అనుకునే లోపలే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఒక 20 minutes ఆఫ్ దిస్ స్టోరీలో ఆదిత్య యాక్చువల్ గా ఈ సినిమాలో తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే ఒక ఫెంటాస్టిక్ పాయింట్ ని లాస్ట్ సీన్ ఆఫ్ దిస్ మూవీలో చెప్తూ, అంతకు ముందు ఒక సూపర్బ్ ట్విస్ట్ ని మనకి ఇస్తూ, ఈ ట్విస్ట్ నేను చెప్పేశాను కానీ అది ఏంటో నేను చెప్పను. కాకపోతే ఆ ట్విస్ట్ కి మాత్రం డెఫినెట్ గా అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఆ కైండ్ ఆఫ్ ట్విస్ట్ ఒకటి ఇచ్చాడు. సో క్లైమాక్స్ 20 minutes చితక్ కొట్టాడు. అయితే ఆఫ్టర్ ద క్లైమాక్స్ అనమాట, లాస్ట్ 20 minutes ఆఫ్ దిస్ మూవీ చితక్ కొట్టాడు. రణ్వీర్ సింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సినిమాలో ఆడుకున్నాడు మన హంజా క్యారెక్టర్ లో అండ్ జస్కిరాత్ క్యారెక్టర్ లో అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ లో ఉన్న వల్నరబిలిటీస్ ని, ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్ ని, అగ్రెషన్ ని, యాంగర్ ని, ఆ హైపర్ నేచర్ ని ఫెంటాస్టిక్ గా చూపిస్తూ ఈ సినిమాని తను షోల్డర్స్ మీద ఈ పార్ట్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పట్టుకెళ్లడం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ మన అర్జున్ రాంపాల్ కానీ, మన మ్యాడీ కానీ, ఈ సంజయ్ దత్ కానీ ఈ పార్ట్ లో వాళ్ళ రోల్ ని వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ని వాళ్ళు ఆదిత్య ధర్ ఎలా అయితే చూపిస్తున్నాడో ఆ క్యారెక్టర్ లో జీవించి వాళ్ళు కూడా ఈ సినిమాకి ప్రాణం పోశారు అని చెప్పాలి. మన హీరోయిన్ కి అంతగా గొప్పగా ప్లే చేయడానికి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లెంత్ ఉన్న క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లాగా ఇక్కడ తగలలేదు, కానీ షీ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ సమ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ విచ్ వర్ గివెన్ టు హర్. ఇంకా మన ఈ మూవీలో మన రియలిస్టిక్ గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని కనెక్ట్ చేస్తూ, దానికి ఒక బ్యాక్ స్టోరీని పెట్టుకొని, దానికి క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేస్తూ, రీజనింగ్ ఇచ్చుకుంటూ ఆదిత్య ధర్ యాక్చువల్ గా ఈ సినిమాని చాలా సూపర్బ్ గా మనకి ప్రెజెంట్ చేశాడు. మనం ఈ సినిమాని చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమిట్రా, ఇంకొక ఎపిసోడ్ ఏమిటి, ఏం జరగబోతుంది, ఎలా చూపించబోతున్నాడు అన్న ఇంట్రెస్ట్ ని జనరేట్ చేస్తూనే చూపిస్తూ, మనం ఇంత టైం చూసామా అన్న ఫీలింగ్ ని మన చేత పక్కన పెట్టించేసి, కొన్ని సీన్స్ లో అయితే మన చేత డెఫినెట్ గా ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్ ఫీలింగ్ ని మనకి తెప్పిస్తూ, ఆ నేషనాలిటీ ఫీలింగ్ ని కొన్ని సీన్స్ లో మన గుండెల్లో రగిలిస్తూ
ఫెంటాస్టిక్ గా ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చి స్టోరీలో పాయింట్ ఉంటే, స్టోరీ టెల్లర్ లో దమ్ ఉంటే, వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్స్ ని, చూపించాలనుకుంటున్న సీన్స్ ని లెంత్ వైజ్ ఎటువంటి డౌట్లు లేకుండా చూపించొచ్చు. ఆడియన్స్ విల్ వాచ్ ఇట్, ఆడియన్స్ విల్ అప్రిషియేట్ ఇట్ అనేటట్టు ఈ సినిమాని ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెంత్ లో చూపించి ఆదిత్య ధర్ డెఫినెట్ గా సక్సెస్ అయ్యాడు. దురంధర్ 2 గురించి చాలా 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 రోజులు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ అవర్ కంట్రీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ మీకు ఎలా అనిపించింది దురంధర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. దురంధర్ ది రివెంజ్. And don't forget to subscribe to Cinema Picha. Thank you so much. Bye.